ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలని కలలు కంటారు. అయితే అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. దేవుడు కరుణిస్తే రాత్రికి రాత్రే సెలబ్రిటీలైపోతారు. ఒక్కసారిగా లక్ కలిసొస్తే సాధారణ మనిషి కూడా కోటీశ్వరుడవుతాడు. అచ్చం ఇలాంటి సంఘటనే పంజాబ్లో జరిగింది. మోగా జిల్లాకు చెందిన కూలీ జస్మాయిల్ సింగ్ అనేటువంటి వ్యక్తి 6 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొని ఏకంగా ₹1 కోటి గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన జస్మాయిల్ సింగ్ రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు పని మీద ఫిరోజ్పూర్కి వెళ్ళాడు. అక్కడ 6 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. అయితే అదే టికెట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. కొన్ని గంటలకే లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి జస్మాయిల్ ₹1 కోటి గెలిచినట్లు తెలియజేయడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ₹1 కోటి లాటరీ తగిలిందని చెప్పగా మొదట జస్మాయిల్ నమ్మలేదు. ఎవరో తనతో జోక్ చేస్తున్నారని ఫోన్ పెట్టేశాడు. అయితే మరోసారి అతన్ని పిలిపించి విషయం చెప్పడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన జస్మాయిల్ అతని కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంపిణీ చేస్తూ కూడా డ్రమ్స్ వాయిస్తూ నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తాను గెలిచిన లాటరీ డబ్బుతో మొదట తనకున్నటువంటి 25 లక్షల అప్పును తీర్చుకుంటానని జస్మాయిల్ తెలిపారు. మిగిలిన మొత్తం పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తానని చెప్పాడు. ఆయన భార్య వీర్పాల్ కౌర్ కూడా అంతే ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. ఇప్పుడు మా పిల్లలకు మంచి భవిష్యత్తు అందించగలమనేటువంటి నమ్మకం కలిగింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది.